మహాశివరాత్రి సందర్భంగా భక్తులంతా శైవ క్షేత్రాలకు పోటెత్తారు. కడప జిల్లాలో వెలిసిన మల్లకొండ ఈశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. 16 కిలోమీటర్ల కాలినడక ద్వారా చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన ఎక్కడ చూసినా కూడా శివనామ స్మరణతో శైవ క్షేత్రాలన్నీ మారుమోగిపోతున్నాయి. ప్రస్తుతం బద్వేలు సమీపంలో ఉన్నటువంటి మల్లెంకొండేశ్వర స్వామి ఆలయం దగ్గర మనమున్నాము. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల పొడుగు భక్తులందరూ పాదయాత్ర చేస్తూ స్వామివారి సన్నిధికి చేరుకొని ఈ రాత్రంతా కూడా అక్కడ జాగారం చేయబోతూ ఉన్నారు. లక్షలాది మందిగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పడానికి మనతో పాటు బద్వేల్ అర్బన్ సిఐ రాజగోపాల్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, శైవ క్షేత్రాలంటే ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో ఉంటాయి, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు, రాత్రంతా కూడా అక్కడే గడపాలన్నది భక్తుల కోరిక. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి భద్రత పరంగా? ముందుగా భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి సందర్భంగా మేము ఇక్కడ ఈ మల్లెంకొండ ఈశ్వర స్వామికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆ కొండపైన మరియు మధ్య దారిలో అలాగే ఇక్కడ కింద 3 అంచెలుగా మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కొండపైన ఎటువంటి సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కూడా ఒక ఎస్ఐ అలాగే 30 మంది కానిస్టేబుల్స్ అక్కడ ఉన్నారు. మధ్యలో మూవింగ్ పార్టీ ఉన్నారు, ఒక 2 పార్టీలు. అలాగే కింద కూడా ఈ ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా మూడు చోట్ల మనం ట్రాఫిక్ నియంత్రణ పెట్టి పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ లో అన్ని బండ్లు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పెట్టడం జరిగింది. అలాగే వచ్చి ఇక్కడ వెళ్ళేటువంటి భక్తులకు కూడా ఎటువంటి సెక్యూరిటీ పరంగా కానీ లేకపోతే ట్రాఫిక్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 2 పెట్రోలింగ్ పార్టీలు అలాగే చెక్ పోస్టులు పెట్టి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ పోలీస్ వారు 24 అవర్స్ ఉంటారు ఈ శివరాత్రి పర్వదినం అయిపోయే వరకు కూడా. కాబట్టి మాకు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనతో పాటు కొంతమంది ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, మల్లెంకొండేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఎక్కడెక్కడి నుంచి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు? ఇక్కడ నాలుగు జిల్లాల నుంచి వస్తారు సార్. ఇక్కడ నెల్లూరు, కర్ణాటక నుంచి వస్తారు, ఇక్కడ కర్నూలు చాలా మంది వస్తారు. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కడ ఏం లేని వాతావరణంలో ఫస్ట్ ఎలా ఉంటుందో కాలినడకని పోయేలా వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కలేని పరిస్థితుల్లో ఇక్కడ మనం నేర్పించిన ఫస్ట్ ఇక్కడ 100 మందికి స్టార్ట్ చేసినాము భోజనాలు. ఇక్కడ కొన్ని ఈ 40,000 మందికి కూడా ఫస్ట్ ఇక్కడ 3 రోజులు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి దిగ్విజయంగా నడుస్తున్నది. మహిమలు కలిగిన దేవుడిగా, కోరిన కోరికలు తీర్చే స్వామిగా నిలవై ఉన్నటువంటి మల్లెంకొండేశ్వర స్వామి ఆలయానికి శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. 2-3 జిల్లాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా భక్తుల రాక కొనసాగుతుంది. ఈ రోజు రాత్రికి కొండపైనే స్వామివారి దగ్గర జాగారం చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా రేపు మధ్యాహ్నం నుంచి తిరుగు ప్రయాణంగా వస్తారు. కడప జిల్లాలోనే వెలిసినటువంటి శైవ క్షేత్రాల్లో ఒక ప్రముఖ శైవ క్షేత్రంగా కొనసాగుతున్నటువంటి మల్లెంకొండేశ్వర స్వామి ఆలయంలో ఈసారి శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, మల్లెంకొండేశ్వర స్వామి ఆలయం.